దేశంలో పెరిగిపోతున్న విడాకులు, యువతలో ట్రెండ్గా మారిన విడాకులు. భారతదేశంలో చాలా మంది ప్రజలు వివాహాన్ని 7 జన్మల సంబంధంగా భావిస్తారు. ఈ భూప్రపంచంలో పెళ్లికిచ్చే గౌరవం భారతదేశం తప్ప మరే దేశం ఉండదు. మన వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా పెళ్లి జరుగుతుంది, కానీ అంతిమంగా పెళ్లి బంధం మాత్రం ఒక్కటే. కాగా గత కొంతకాలంగా భారతదేశంలో పెళ్లి బంధాలు 100 ఏళ్లు నిండక ముందే అర్ధాంతరంగా విడిపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలో విడాకుల రేటు దాదాపు 1.1%. ఇది మొత్తం ప్రపంచంలోనే అతి తక్కువ. ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అత్యధిక సంఖ్యలో విడాకులు దాఖలు చేశారు. కానీ భారతదేశంలో చిత్రం తారుమారైంది. భారతదేశంలో చాలా విడాకులు పురుషులు దాఖలు చేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో విడాకులు ఇచ్చుకోవడం అతి సాధారణ పనిగా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలో విడాకులు తీసుకోవడం ఒక ట్రెండ్గా మారిపోయింది. నిజానికి పెళ్ళంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటుంది. ఇక ప్రస్తుతం సమాజంలో యువత పెళ్లిళ్ళు చేసుకోవడానికి జంకుతున్నారు. కొందరైతే పెళ్ళంటేనే వణికిపోతున్నారు. ప్రస్తుతం పెళ్లి కొందరికి అవసరమైతే మరికొందరికి తోడు అవసరం. కొత్తగా బాధ్యతలను నెత్తిన వేసుకున్న వాళ్ళైతే అసలు పెళ్ళనే మాటనే తీయడం లేదు. పెళ్లి చేసుకొని సంసారం చేసే అంత ఓపిక లేదు అంటున్నారట. మన అమ్మా నాన్నల్లా ఎన్ని కష్టాలు వచ్చినా పెళ్లి చేసుకున్న వాళ్ళని వదిలిపెట్టకుండా ఉండే అంత ఓపిక, ప్రేమ నేటి యువతకు లేదు. విడాకులు బాగా పెరుగుతున్నాయి. ఎంతో గ్రాండ్గా పెళ్లి చేసుకొని ఏడాది తిరిగేసరికి విడాకులు తీసుకుంటున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఈ విడాకులు ఓ ట్రెండ్గా మారిపోయాయి. గత ఏడాది దేశ వ్యాప్తంగా దాదాపు 26 లక్షల మంది విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి ఏడాది ఈ విడాకులు తీసుకోవడం పెరిగిపోతూనే ఉంది. అచ్చం చైనాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 2021 నుంచి చైనాలో భారీగా జంటలు విడిపోవడం తీవ్ర సంచలనంగా మారింది. ఇక మరో పక్క చైనాలో యువత అసలు పెళ్లిళ్లకు దూరం ఉంటూ ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నారు. చైనాలో పెళ్లిళ్లు కాని వాళ్లను ప్రభుత్వమే గుర్తించి పెళ్లిళ్లు చేసుకోవాలని ఒత్తిడి చేస్తుంది. పెళ్లి చేసుకున్న వాళ్ళు తొందరగా పిల్లలను కనాలని చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అలా ప్రకటించడమే కాకుండా ఎంతమంది పిల్లల్ని కంటే అంత బోనస్ను కూడా ప్రభుత్వం ప్రకటించడం విశేషం.